వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి చెందడం బాధాకరం. ఆమె మృతి పట్ల సినిమా ప్రపంచం, ఆమె అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లెజెండరీ సింగర్ ఎస్ జానకి చివరి వరకు సంగీతంతోనే గడిపారు. ఇటీవల చెన్నైలో ఆమె నివాసానికి గాయని సునీత వెళ్లి ఆమె పాదాల చెంత కూర్చొని పాటలు పాడారు. దీనికి ఎస్ జానకి ఎంతో సంతోషించి చప్పట్లతో ప్రోత్సహించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే జానకమ్మ శనివారం తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో అభిమానులు, సంగీత కళాకారులు, గాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలు గారు కూడా ఎంత బాగా పాడారు. బాలు గారు నేను పాటలో మెడిటేషన్, మాటలు కూడా చేస్తావు కదా. పాటలో మెడిటేషన్ చేయాలి నువ్వు. ఏనాడు విడిపోని ముడి వేసిని, ఏనాడు విడిపోని ముడి వేసిని, ఈ చెలిమి తోడు ఈ పసుపు తాడు పూసినది నేడు, ఈ పసుపు తాడు ఈ మధురయామి, ఏ జన్మ స్వప్నాల అనురాగము, ఏ జన్మ స్వప్నాల అనురాగము, పూసినది నేడు ఈ పసుపు తాడు, పూసినది నేడు ఈ పసుపు తాడు, ఈ సుధలామణి ఏనాడు విడిపోని ముడి వేసిని, సా గమ 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 గమరే సారి నిరి సారి నిసరి సారాంగరే రీతాదపా మోహన పారాడు లేని కొనలు నీవేలు కాదా చైత్రవీణ, వేవేల స్వప్నాల వేడు కలలు, నీ చూపు కాదా పూలవాన, రాగసుధ పారే అలల శృతిలో స్వాగతము పాడే ప్రణయము, కలకాలము కలగానమై నిలవాలి మన కోసము, ఈ మమతలి నాడు విడిపోని ముడి వేసి. ఈ పాట పాడుతుంటే అలా కళ్ళ నుంచి వచ్చేస్తాయి. ఆ పాట అసలు మీరు అలా పాడే కళ్ళ నుంచి వచ్చేస్తాయి.